సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. టికెట్ కోసం దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత సోదరి నివేదితతో పాటు కేటీఆర్ సన్నిహితుడు క్రిషాంక్ పోటీ పడ్డారు. తెలంగాణ ఉద్యమకారుడు గజ్జెల నగేష్ పేరును కేసీఆర్ పరిశీలించారు. అయితే చివరికి సాయన్న కూతురు నివేదితనే ఖరారు చేశారని తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో నియోజకవర్గ నేతలతో చర్చించిన కేసీఆర్ నివేదితను ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. కేసీఆర్ నిర్ణయంతో టికెట్ ఆశించిన క్రిషాంక్ షాక్ అయ్యారని తెలుస్తోంది. కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీ గణేష్ ను ప్రకటించింది అధికార కాంగ్రెస్ పార్టీ. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి కేటీఆర్ నమ్మిన పంటూ క్రిషాంక్ కి మరోసారి షాక్ తగిలిందని చెప్పుకోవాలి. అయితే గడిచిన ఎలక్షన్స్ నుండి కూడా ప్రస్తుతం మన్నే క్రిషాంక్ బీఆర్ఎస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నాడు. తెలంగాణ ఎడ్యుకేషన్ లో కూడా ఆయన స్టూడెంట్ యూనియన్ కి స్పోక్స్ పర్సన్ గా ఉండే సిబిఐటిలో ఇంజనీరింగ్ అయిపోయాక ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ జర్నలిజం లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన అనంతరము ఉద్యమం టైంలో కూడా జేఏసీ నేతగా చాలా పాపులర్ అయ్యాడు క్రిషాంక్. అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేశాడు చాలా కాలం పాటు. ఆ తర్వాత అప్పటి టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డితోని పొత్తుగా ఆయన కాంగ్రెస్ పార్టీ జెండాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ ప్రతులన్నీ కూడా తగలపెట్టి టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రామిస్ చేసి ఫ్యూచర్ లో డెఫినెట్ గా కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది, నేను ఎంకరేజ్ చేస్తాను అని ప్రామిస్ చేయడంతో టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. బీఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలంగా కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్న క్రిషాంక్ వివిధ మీడియా ఛానల్లో జాతీయ మీడియా సంస్థలలో కూడా ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీని రిప్రజెంట్ చేస్తాడు. డిబేట్స్ లో పాల్గొని మంచి సబ్జెక్ట్ ఉన్న యంగ్స్టర్ గా కూడా ప్రధానంగా బీఆర్ఎస్ లో ఒక మంచి పేరుంది క్రిషాంక్. కానీ ఆయన దాదాపు స్టేట్ బైఫర్కేషన్ అయ్యాక కూడా 2014 నుండి కూడా ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నాడు. మొదటి నుంచి కూడా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే స్టూడెంట్స్ వర్క్ చేశారో వారందరికీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ లో ఓన్లీ కొంతమందికి మాత్రమే వివిధ పొలిటికల్ పార్టీస్ నుండి టికెట్లు దక్కాయని చెప్పుకోవాలి. అయితే 10 ఏళ్లుగా తనకు ఒక సముచితమైన స్థానం వస్తుంది. తాను కూడా ఎలక్ట్రల్ పాలిటిక్స్ లో ఎలక్ట్రల్ ఎలక్షన్స్ లో తాను కూడా కంటెస్ట్ చేయాలని ఒక ఆశకి మరోసారి కూడా గండిపడిందని చెప్పుకోవాలి. అయితే దాదాపు ఈసారి క్రిషాంకే టికెట్ ఖరారని కూడా ప్రధానంగా చర్చ నడిచింది. అయితే కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికను ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ తరఫున శ్రీ గణేష్ ని కూడా అభ్యర్థిగా ప్రకటించింది. అయితే గత కొంతకాలంగా గజ్జెల నగేష్ పేరు కూడా తరచుగా వినపడింది. ఎందుకంటే ఆయన కూడా ఉద్యమంలో కూడా కేసీఆర్ కి అండదండగాతో పాటు ఒక కార్యకర్తగా తన ప్రయాణాన్ని కొనసాగించి ఒక లీడర్ స్థాయిలో ఎదిగిన గజ్జెల నగేష్ కూడా బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఆయనకి కేసీఆర్ పదవి ఇచ్చారు. అనంతరం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సాయన్న కూతురి లాస్యానందితకు ఆయన సపోర్ట్ చేసి బీఆర్ఎస్ అధినేత చెప్పిన మాటకు కట్టుబడి పార్టీ క్యాడర్ ని అందరినీ కలుపుకొని వెళ్లి లాస్యానందిత విజయానికి చాలా కృషి చేశారని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికీ కూడా గజ్జెల నగేష్ కూడా టికెట్ ఆశించి భంగపడ్డారని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా ఇక్కడ చర్చ ఏంటంటే క్రిషాంక్ గురించే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా పలుమార్లు అన్ని రాజకీయ పార్టీ నేతల పైన ఆయన ప్రధానంగా ఆరోపించారు. ఉద్యమానికి మీకు విద్యార్థులు కావాలి, కానీ రాజకీయాల్లో పదవులకి విద్యార్థులు పనికిరారా అని కూడా ఆయన చాలా సందర్భాల్లో కూడా అప్పటి టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా అడ్రస్ చేస్తూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రము కేటీఆర్ ఒకవైపు క్రిషాంకే ఇవ్వాలి ప్రయారిటీ అని చెప్పినా కూడా కేసీఆర్ మాత్రము ప్రధానంగా అదే సాయన్న ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఒక సానుభూతి అనేది ఉంది. కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీలో సాయన్న పోయి సంవత్సరం కూడా కాలేదు, ఆ లోపే తమ కూతురు కూడా పోవడంతో ఇప్పుడు ప్రస్తుతము లాస్యానందతి సోదరి నివేదితకి టికెట్ ఖరారు చేస్తారనేది కూడా ప్రధానంగా ప్రచారం నడుస్తోంది. అయితే ఫామ్ హౌస్ లో నియోజకవర్గ నేతలతో చర్చించిన కేసీఆర్ ఫైనల్ గా నివేదితను కూడా ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. అయితే శ్రీచరణ్, టికెట్ రాకపోవడంతో క్రిషాంక్ ప్లాన్ ఏంటి మరి? ప్రస్తుతానికి
క్రిషాంక్ అయితే ఇంకా మీడియా ముఖంగా వచ్చి ఇంకా ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన లేదు. ప్రస్తుతానికి క్రిషాంక్ అయితే ఇంకా ఏమి ప్రస్తుతానికి ఒక రకంగా చెప్పుకోవాలంటే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, ఫస్ట్ అవ్వలేదు. బట్ చాలా కాలం పాటు నుండి కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. క్రిషాంక్ కి మరి ఈసారి మళ్ళీ కేటీఆర్ ఏమైనా ప్రామిస్ చేస్తారా? రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా సీట్ ఇస్తామంటారా, లేకపోతే పార్టీలోనే యాక్టివ్ మెంబర్ గా కానీ లేకపోతే ఏదైనా కీలక పదవి ఇస్తారనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. కానీ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఇప్పుడు లాస్యా నందిత సోదరి నివేదితకి ఇవ్వడం కూడా కొంత మేరకు పార్టీలో కూడా కొంతమంది అసమ్మతి వర్గము ప్రధానంగా ఆల్రెడీ వాళ్ళ సిస్టర్ కి ఇచ్చారు, మళ్ళీ ఈవిడకి ఏంటి అని కూడా క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. కానీ ఆ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో సాయనకు మొదటి నుంచి కూడా ఒక మంచి పేరు ఉంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా లోకల్ కాన్స్టిట్యున్సీలో అందరితోని చాలా కలుపుగోలు గా ఉంటారు అనేది కూడా ప్రధానంగా ఒక వాదన ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఎమోషన్ గా ఒక ఎమోషన్ అయితే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎందుకంటే అటు తండ్రితో పాటు అక్కని కూడా కోల్పోయిన బాధలో ఇటు నివేదిత ఉంది, అలాగే వాళ్ళ తల్లి కూడా అటు హస్బెండ్ తో పాటు కూతురి కోల్పోయిన బాధలో వాళ్ళని కన్సోల్ చేయడానికి టీఆర్ఎస్ అధినేత ఈ నిర్ణయానికి వచ్చినట్టు కూడా ప్రధానంగా ఒక చర్చ అయితే వస్తుంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.